ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఎందుకు పిలుపునిచ్చింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరసనలకు పిలుపునివ్వాల్సిన అవసరం ఏంటి? అసలు నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో A1గా A2గా అటు సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేర్చడం వెనుక తప్పేంటి? ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న మన కీలక నేతలందరూ కూడా నిన్న పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అంటే గాంధీ కుటుంబం అయినంత మాత్రాన పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని విచారణ చేయకూడదా? అంటే గాంధీ కుటుంబానికి ఒక న్యాయం, మొత్తానికి భారతదేశానికి మరొక న్యాయమా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ సంస్థ నష్టాలలో నడుస్తే 2 కోట్లకు సేల్ కావాల్సిన ఆ సంస్థను కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసి దాని యొక్క సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ 600 పైచిలుకు ఆస్తులన్నీ కూడా ఈడీ పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ ముచ్చటను పట్టుకొచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణలో దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి? నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో వార్తాపత్రికకు సంబంధించి దాంట్లో భారీగా కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది ఒక ప్రధానమైన చర్చ. దానికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ దశల వారీగా ఫైనల్గా కూడా A1గా A2గా ఇటు సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేర్చడంతో పూర్తి స్థాయిలో భగ్గుమంటున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే యావత్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈడీ కార్యాలయం ముంగట ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనీ లాండరింగ్ చేసిన వ్యక్తులను పూర్తి స్థాయిలో షార్ట్ షీట్ వేయద్దు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయద్దు. అంటే గాంధీ కుటుంబం అయినంత మాత్రాన వాళ్ళని వదిలేయాలి. నిజానికి ఎవరు గాంధీ కుటుంబం ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది కాస్త వెనక్కి పోతే మొత్తం కనబడుతుంది. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక్కసారికి ఇక్కడ చూడుర్రి. ఏందట వీళ్ళ బాధ? గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు, ఇది మూకుమ్మడి కక్ష సాధింపే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ నిరసన అంటూ కూడా చూడొచ్చు. అక్రమ కేసులలో గాంధీ కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చారని మండిపడ్డారు. ఈడీ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఇది ఇట్లనే ఉంచుదాం. ఇగో మన ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా. నేషనల్ హెరాల్డ్ అంశంపై దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పిసిసి చీఫ్ అందుబాటులో లేనందున తెలంగాణలో నిరసనలు చేయాలని నిర్ణయం అంటూ కూడా ఇక్కడ హనుమంతరావు ఇతరత్ర వాళ్ళందరూ కూడా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి అంశం. ఇక ఈ అంశాన్ని చూస్తే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో నిరసన ఎందుకు వ్యక్తం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత్రి సోనియా గాంధీ వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఉన్నదో దానికి సంబంధించి అది నష్టాలలో నడుస్తుంది, అది 2 కోట్లకు అమ్ముడు కావాల్సిన సంస్థను కాస్త కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేశారు. అనేక ఒత్తిళ్లను పెట్టి దాన్ని లాక్కున్నారు, గుంజుకునే ప్రయత్నం చేస్తారనేది ఒక అపవాదం. రెండోది ఏంటి అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని అడ్డం పెట్టుకొని మనీ లాండరింగ్ చేస్తారు అనేది రెండో అపవాదం. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది 2014 నుంచి 2022, దాని తర్వాత ఇప్పుడు 2000 పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 25 వరకు కూడా విచారణ జరిపించింది. దాంట్లో వాస్తవాలు ఏంది అనేది షార్ట్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ షార్ట్ షీట్లో పూర్తి స్థాయిలో A1 A2గా ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళని పేర్లను చేస్తేనట వీళ్ళకట గాంధీ కుటుంబం మీద అక్రమ కేసులు పెడుతున్నారట. మరి తెలంగాణలో మీరు చేసేదేంది? శుద్ధ పూస పనుల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏందండి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెడుతున్నది? ఈ తెలంగాణలో 2023లో నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని కేసులు పెట్టిళ్ళు, ఏమేమైంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్పగలరా? ఈ తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతారా? అసలు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయిన కేసులలో ఎన్ని కేసులు నిజాలు, ఎన్ని కేసులు అవాస్తవాలు అనేది తెలంగాణ సమాజానికి చెప్తారా మీరు? అరే, ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడితే, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితే, దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు విపక్ష పార్టీ మీద కూడా కేసులు పెడితే, ఈరోజు పూర్తి స్థాయిలో నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఈ దొంగలు దొరుకుతానంటే వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనేది
ఏంది అంటే మొత్తం ఆగమాగం చేస్తున్నారు. అరే నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసు ఏంది, దాని పూర్వ పరిస్థితులు ఏంది, అసలు ఏం జరిగింది, ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది, ఇవన్నీ తెలుసుకోర్రా బాబు. గాంధీ కుటుంబం అయినంత మాత్రాన వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయొద్దా, అరెస్టు చేయొద్దా, బొక్కలో వేయద్దా, ఎందుకే కూడదండి? అరే ఇదెక్కడి విచిత్రమైన వాదన అండి. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసులు పెడుతున్నారట. మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థ పెట్టే ప్రతి ఎఫ్ఐఆర్ అక్రమ కేసులే అని మేము నిరసన వ్యక్తం చేయవచ్చా? ఒక అధికార పార్టీ అయి ఉండి పూర్తి స్థాయిలో ఇగో చూడురి ఎంత డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళంటే, ఎంత ఘోరమైన ముచ్చటండి. అరే బర్రాబరి గాంధీ కుటుంబం అయితేంది, ఎవరైతేంది తప్పు చేసినందుకు వాళ్ళ మీద అక్కడ ఈడీ విచారణ జరిగి దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిగి పూర్తి స్థాయిలో ఇవాళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినందుకు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురైపోయి ఆగమాగమైపోయి ఏదో అవుతున్నది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని ఈ తెలంగాణలో వీళ్ళు పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తారట. వీళ్ళు తెలంగాణలో అద్భుతంగా పరిపాలన చేస్తారు అని చెప్తున్నారు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా దయచేసి. యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో పూర్తి స్థాయిలో కూడా విచారణకు సంబంధించి గతంలో ఈ విచారణ పూర్తయిపోయింది. దానికి సంబంధించి A1 A2గా వీళ్ళను అందులో చేర్చినందుకంటే వీళ్ళకట మొత్తం అక్రమ కేసులు పెట్టారని పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అక్రమ కేసులు పెట్టిల్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ సమాజం? అరే అక్రమ కేసులు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులలో ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అరెస్టు చేస్తే తప్పే ఉన్నది. వీళ్ళకి అంత నొప్పి ఏందో నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని కాదు, ఎక్కడ చూసినా కూడా వీళ్ళని ఎందుకు అరెస్టు చేయకూడదు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళని అరెస్టు చేయొద్దట, వీళ్ళని అరెస్టు చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారని మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా మూకుమ్మడిగా పోయి ఏది ధర్నా గూకుంటాంటే మాత్రాన నిజాలు అబద్ధాలు అయితే అబద్ధాలు నిజాలు అయితే ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏమేం చేసిళ్ళు, ఏమేం కథ ఏంది అట, వీళ్ళ బాధ ఏందో ఒకసారి చూద్దాం. ఇక చూడరు. మహేష్ గౌడ్ సారథ్యంలో ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి చేపట్టిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు. సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికను తమ డబ్బులు ఖర్చు చేస్తే అది మనీ లాండరింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెడితే ప్రజలు క్షమించరు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనే. ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ వాడుకుంటున్నారు. ఇలాంటి అక్రమ కేసులతో సోనియా రాహుల్ గొంతుకలను నొక్కేయలేరు. అక్రమ కేసులకు భయపడేది లేదు అని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 95 మంది ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమ కేసులు పెట్టాయని తెలిపారు. కుల గణన సర్వే చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడితే ప్రధాని మోదీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ర్యాలీలో చాలామంది పాల్గొన్నారు. సరే వీళ్ళకేంది, వీళ్ళ బాధ ఏంది అట అంటే వాళ్ళ సొంత పత్రిక. ఇక్కడ నోట్ దిస్ పాయింట్, మీరు మళ్ళీ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి పత్రికలే లేవు, కాంగ్రెస్ పార్టీకి అసలు ఏది లేదు, మొత్తం కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో అదే చేస్తున్నారు అన్నారు కదా. ఇగో ఇక్కడ ఉన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికకు తాము డబ్బులు ఖర్చు చేస్తే అది మనీ లాండరింగ్ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు తెలంగాణలో చాలా శాటిలైట్ ఛానళ్ళు, దాంతోపాటు చాలా డిజిటల్ మీడియాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనుసన్నలలో కాంగ్రెస్ పార్టీ బ్యాక్బోన్గా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోకుండా ప్రచారం చేసే చాలా ఛానళ్ళు ఉన్నాయి. అట్లనే దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఇది దాదాపుగా 2 కోట్లకు నష్టాలలో నడిచినప్పుడు 2 కోట్లకు అమ్ముడుపోవాల్సిన సంస్థను 50 లక్షలకు తీసుకొని వాళ్ళని ఒత్తిళ్లకు చేసి బెదిరించి రకరకాలుగా చేసి దాంతోపాటు అందులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2014, 22 దాంతోపాటు 2018 వరకు నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఎందుకంటే నష్టాలలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు విచారణ పూర్తయిపోయింది. పూర్తి స్థాయిలో A1 A2గా వాళ్ళిద్దరిని చేర్చినందుకట వీళ్ళకట ఏంటంటే గాంధీ కుటుంబం అట ప్రశ్నిస్తుందట. ఏడ ప్రశ్నిస్తుందే నాకు అర్థం కాదు. ఆదాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టమని పట్టుబడి మీరు ఆదానికి సంబంధించి విచారణ చేపించగలిగిల్లా, లేకపోతే మణిపూర్ అల్లలకు సంబంధించి ఏమన్నా మీరు ఆపగలిగిల్లా? దాంతోపాటు ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు దాదాపుగా ఏడాది పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి సంబంధించి మీరు ఏమన్నా రంగంలోకి దిగి చేసిల్లా? ఏం చేసిల్లు మీరు? కోడిగుడ్డు మీద ఈకలు కూడా బీకలే. మళ్ళీ గాంధీ కుటుంబం అని పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఏమవుతుంది గాంధీ కుటుంబం అంటే? గాంధీ కుటుంబం తప్పు చేస్తే పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు చేద్దా?
వాళ్ళ మీద ఈడీలు ఇతరత్ర ఏం చేయద్దా? అలాగే తెలంగాణలాగా కేటీఆర్ అనేట ఆయన ఉంటాడు. ఆ కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అది ఏంది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, అన్నిబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితేనే పూర్తి స్థాయిలో కూడా గోల్మాల్ జరిగిందని, అరెస్టు చేయాలని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసేది కదా. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఏకంగా ఈడీ ఆరోపించడు కాదు, ఈడీ షార్ట్షీట్లో ప్రత్యేకంగా పేర్కొన్నది. ఈడీ దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న నేతలందరూ కూడా ఏందంటే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. మరి ఏం చేయాలనో ఒకసారి మీరే ఆలోచించురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. అంటే ఇప్పుడు ఎవరైతే గాంధీ కుటుంబం అయితేంది, ఎవరి కుటుంబం అయితేంది అంటే వాళ్ళు తప్పు చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్టు చేయొద్దా? తప్పు చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కేసు విచారణ చేయొద్దా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దా? ఈ తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్పు పేరుతో అధికారంతో వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టింది మీ పార్టీ. తెలంగాణ ప్రాంత ప్రజల్ని హింసిస్తున్నది మీ పార్టీ. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెడుతున్నది మీ పార్టీ. తెలంగాణలో ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది మీ పార్టీ. అరే ఎన్ని ముచ్చట్లు చెప్తారు భయ, నాకు అర్థం కాదు. గివిలట గాంధీ కుటుంబానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి దాని విషయంలో పూర్తి స్థాయిలో ఆడ మనీ లాండరింగ్ జరిగిందిరా బాబు అని కూడా ఈడీ చాలా స్పష్టంగా చెప్తా ఉంటే దాన్ని అంతట పక్కన పెట్టి ఇక ఏదో జరుగుతున్నది, ఏదో అయింది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించాలి, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమాలు అన్నింటినీ కూడా బట్టబయలు చేయాలి మీరు. ఎందుకంటే వీళ్ళ జాతీయ నాయకత్వమే అడ్డంగా మనీ లాండరింగ్లో దొరికినప్పుడు ఈ తెలంగాణలో ఉండే నేతలు కూడా మనీ లాండరింగ్లో లేదా ఇతరత్ర ఏంది దోపిడీలో లేకపోతే ఇతరత్ర కబ్జాలో రకరకాల ఆరోపణలు తెలంగాణలో ఇప్పటివరకు వచ్చాయి. వాళ్ళందరి మీద కూడా ఈడీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ విచారణ జరిగిన తర్వాత కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటే ఎంత దుర్మార్గం అనేది మీరు ఆలోచించాలి. దాంతోపాటు ఈ తెలంగాణలో ఇసుక మాఫియా కొనసాగుతుంది, బూడిది మాఫియా కొనసాగుతుంది, భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. చాలా రకాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి దాని సంగతి ఏంది, దాని వార్త ఏంది అనేది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? దర్యాప్తు సంస్థలు గాంధీ కుటుంబం కాదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతల మీద పెట్టుర్రి. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో అద్భుతమైన వార్త ఏంది అంటే మీరు అందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ అంటే మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ, అనేక మంది పోరాట యోధులు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి గడప నుండి పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ప్రశ్నించే అంటే మేధావి వర్గం అనేది ఒకటి ఉన్నది కదా. వాళ్ళ ఇళ్లల మీద ఈడీ దాడులు చేయి బినామీ ఆస్తులు కోకొల్లలుగా బయటకు వస్తాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వస్తాయి. నేను మేధావిని అని చెప్పుకుంటున్న ప్రతి మేధావి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే వాళ్ళ ఇళ్లల మీద ఈడీ ఐటీ దాడులు జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడతాయండి. ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ గాంధీ కుటుంబమైనా ఎవరి కుటుంబమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఈడీ విచారణ జరిపింది, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో షార్ట్షీట్కు సంబంధించి A1 A2గా నమోదు చేస్తుందండి, తప్పే ఉన్నది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి వాళ్ళు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తాను. దానికి మీకు నొప్పింది. మీరు అంతగానో నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు పోయి కోర్టులలో కేసులలో ఏంది రౌస్ అవెన్యూ కోర్టు ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి మీరు పోరాటం చేయరు, న్యాయబద్ధంగా పోరాటం చేయండి. మేమే తప్పు చేయాలని నిరూపించుకోండి, కడిగిన ఆనుముత్యాల లెక్క బయటికి రాండినప్పుడు. కానీ ఏదో కేసు నమోదు కాగానే పూర్తి స్థాయిలో ఈడీ ఆఫీసుల ముంగట ఏంది ఇది చిల్లర దుకాణం. న్యాయబద్ధంగా పోండి భయ్. ఇప్పుడు మా మీద కేసులని మేము వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయాలన్నా, లేకపోతే సెక్రటరియట్లో చేయాలన్నా, గాంధీ భవన్లో చేయాలన్నా? ఈ దుకాణాలన్నీ బంద్ పెట్టుర్రి. మీరు ఏం చేయదలుచుకున్నా న్యాయబద్ధంగా ఏమన్నా చేయదలుచుకుంటే న్యాయబద్ధంగా చేయరి. అది న్యాయబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధంగా మీరు కోర్టులలో ఊర్రి అక్కడ పోరాటం చేయరి, అక్కడ మీ కేసులలో గెలిపించుకోర్రి. అవి అవినీతి అని అది నీతివంతమైన కేసు, మేము కడిగిన శుద్ధ పూసలం, మేము ఆనిముత్యాలమని బయటికి రారి, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుర్రి, మేము నమ్ముతాం. గీ చిల్లర మల్లర ఇవన్నీ పెట్టేసి ఏదో ఈడీ కార్యాలయానికి సంబంధించి కార్యాలయం కూడా ధర్నా చేస్తే ఈడీ ఆఫీసర్లకు ఏమవుతుంది? మా ఇంటే 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా ఇంటే 2 గంటలు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అంతకు మించి ఏం చేయగలుగుతారండి మీరు? మీరు ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా పోయి కొట్లాడుర్రి. ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, లా అనేది ఒకటి ఉంది కదా, కోర్టులు ఉన్నాయి కదా, అక్కడికి పోయి కొట్లాడుర్రి.
ఎవరిని బెదిరియడానికి ఇవన్నీ? ప్రధాని నరేంద్ర మోడీనా, భారతీయ జనతా పార్టీని బెదిరినా? ఎవరిని బెదిరిస్తారు? భారతీయ జనతా పార్టీ జోలికి పోయే అంత సినిమా ఉన్నదా మీకు? 70mm సినిమా కనబడుతుంది ప్రధాని నరేంద్ర మోడీ జోలికి పోతే. భారతీయ జనతా పార్టీ నేతల జోలికి పోయి చూడురు ఒకసారి. నేను ఎప్పుడో సవాల్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం కాదు, భారతీయ జనతా పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యేలను తీసుకొని చూడుర్రి, ఇట్లా చిట్టి కేసేలోపు మీ ప్రభుత్వం పడిపోకపోతే నన్ను అడుగురి, కన్ను రెప్పగొట్టేలోపు మీ ప్రభుత్వం పడిపోతుంది. ఒకసారి చూడుర్రి, ఆ పని చేయరు. ఏందో అంటే ఇదంతా ఓ పెద్ద ఏంది అంటే బూడుపురానండి, ఓ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ లెక్క పూర్తి స్థాయిలో వీళ్ళు డ్రామాలు చేస్తారు అంతే. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే అక్రమ కేసులు అని వీళ్ళకు తెలిస్తే దాన్ని కోర్టు పోయి నిరూపించి ఇది కరెక్ట్ రంజిత్, నువ్వు చెప్పే స్టేట్మెంట్ తప్పు అని చెప్పురు, అప్పుడు నేను మాట్లాడతా. ఏంది ఇది? ఎవరిని తప్పుదో పట్టేయడానికి? ఈ దేశానికి గాంధీ కుటుంబం అయితే ఏంది? దేశం కోసం పోరాటం, అరే ఈ దేశం కోసం వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది పోరాటం చేసిరండి. నేను తెలంగాణ ఉద్యమకారుని కాదా? పోయి కలెక్టర్ దగ్గర పోయి, మా జిల్లా కలెక్టర్ దగ్గర పోయి లిస్టుల పేరు ఉంటుంది చూసుకోపో. మా మీద తెలంగాణ వచ్చినాక కేసులు కాలేనా? ఇప్పుడు కేసులు అయితలేవా? అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కేసులు పెట్టినాయి. ఏదో గాంధీ కుటుంబం అయితే బొచ్చడి కుటుంబాలని, ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. వీళ్ళ రాజకీయ వలలలో చాలామంది. భగత్ సింగ్ ఎట్లా చనిపోయిండు? భగత్ సింగ్ చరిత్ర ఏంది? భగత్ సింగ్ను ఎందుకు ఉరిదీసిరు? ఏం జరిగింది? చరిత్ర తెలియదా? చరిత్ర ఆనవాళ్ళో పోతే తెలియదా? గాంధీ కుటుంబం అంటున్నారు. అసలు ఎవరు గాంధీ కుటుంబం? గాంధీ వారసులు ఎవరు అసలు? గాంధీ వారసులు ఇప్పుడున్న వీళ్ళు వారసులా, ఈ దేశ ప్రజల వారసులా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా క్వశ్చన్లు వస్తాయి మీకు. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేదంతా ఈ ముచ్చట్లన్నీ బంద్ చేయరు. మీరు నిజంగా తప్పు చేయకపోతే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఏదైతే ఉందో ఆ మనీ లాండరింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో కొట్లాడండి. మేము కడిగిన ఆనిముత్యాలం, మాకు ఏంది అంటే మాకు కావాలని మరకలాంటి ఇస్తాలని నిరూపించుకోర్రి. ఇదంతా రాజకీయ పొలిటికల్ ఎత్తుగడండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదంతా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.